కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాక్లో అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం ఇప్పుడు కుప్పకూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా సైన్యం తాజాగా తెలిపింది. ఇక ఈ విమానం ఇరాన్ పైన అమెరికా సైనిక చర్యలో భాగమని, అయితే కాల్పుల వల్ల ఈ ప్రమాదం జరగలేదని సైన్యం తెలిపింది. ఇక ఈ ఘటనలో 2 KC-135 ఇంధనం నింపేటువంటి విమానాలు పాల్గొన్నాయని మధ్యప్రాచ్యాన్ని పర్యవేక్షించేటువంటి యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా మరొకటి పశ్చిమ ఇరాక్లో కూలిపోయింది. సో పశ్చిమ ఇరాక్లో యుఎస్ సైనిక KC-135 ఎయిర్ లిఫ్ట్ విమానం కూలిపోయిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఈ సంఘటనలో పాల్గొన్న 2వ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం సిబ్బందిని గుర్తించడానికి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటన ఇరాకీ వైమానిక ప్రదేశంలో జరిగింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ కింద దళాల కదలికలలో భాగంగా 2 విమానాలు పాల్గొన్నాయని తెలిపింది. ఒక KC-135 విమానం పశ్చిమ ఇరాక్లో కూలిపోగా మరొకటి సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించింది. విమాన ప్రమాదానికి ఖచ్చితమైనటువంటి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. సో ఈ ప్రమాదం శత్రువు కాల్పుల వల్ల సంభవించలేదని అధికారులు తెలిపారు. బట్ ఇరాన్ మాత్రం ఖచ్చితంగా దాడుల వల్ల పేలిపోయిందంటూ చెప్తున్నారు అక్కడ రెబల్స్. ఇక KC-135 గురించి తెలుసుకుంటే ఇది ఎయిర్ లిఫ్ట్ విమానం. యుఎస్ వైమానిక దళంతో 60 సంవత్సరాలకు పైగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా 3 సిబ్బందిని కలిగి ఉంటుంది. పైలట్, కో పైలట్, ఇతర విమానాలకు ఇంధనం నింపేటువంటి భూమిని నిర్వహించేటువంటి 3వ వ్యక్తి. సో కొన్ని మిషన్లకు నావిగేటర్ కూడా అవసరం. విమానం 37 మంది ప్రయాణికులను మోసుకెళ్లవలదు. ఇదిలా ఉంటే తూర్పు మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణ ప్రారంభ దశలో కువైట్లో అమెరికా సైన్యం 3 F-15E ఫైటర్ జెట్లను కూడా కోల్పోయింది. సో ఈ జెట్లను కువైట్ వైమానిక రక్షణ దళాలు ప్రమాదవశాత్తు కూల్చేశాయి. ఇది స్నేహపూర్వక కాల్పుల సంఘటన. ఇక ఇరానియన్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ దాడులతో కూడినటువంటి దాడి కొనసాగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 6 ఎయిర్ క్రూలు పారాచూట్ల ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. కువైట్ ఈ సంఘటనను అంగీకరించిందని, వారి రక్షణ సహకారానికి యుఎస్ సైన్యం కృతజ్ఞతలు తెలుపుతుందని కూడా పేర్కొంది.